హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఇండస్ట్రీలో సెన్సేషనల్ కపుల్ పవిత్ర లోకేష్ నరేష్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నరేష్ పవిత్రను 4వ వివాహం చేసుకోగా పవిత్ర నరేష్ను 2వ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని తాజాగా పవిత్ర లోకేష్కు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ తెగ వైరల్గా మారుతుంది. నరేష్ పని అయిపోయిందని, పవిత్ర లోకేష్ నరేష్ను కూడా వదిలేసిందంటూ మరో స్టార్ హీరో మాయలో పడిపోయింది అంటూ టాక్ వైరల్గా మారిపోతుంది. ఇంతకీ పవిత్ర లోకేష్ ఏం చేసింది, అసలు ఏం జరిగిందో ఓసారి తెలుసుకుందాం. గత 3 ఏళ్ల క్రితం నరేష్ పవిత్ర లోకేష్ల వ్యవహారం ఇండస్ట్రీలో ఎంత హాట్ టాపిక్గా మారిందో తెలిసిందే. డిజిటల్ మీడియా, మెయిన్ మీడియా అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా వీరిద్దరి గురించి వార్తలు వినిపించేవి. ఇలాంటి క్రమంలో తాజాగా పవిత్ర లోకేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తనకు నరేష్ కంటే ముందే మరో స్టార్ హీరో అంటే ఇష్టమని, అతనే నా క్రష్ లవ్ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అమ్మ చేసిన ఈ కామెంట్స్ హాట్ టాపిక్గా మారుతున్నాయి. ఇంతకీ నరేష్ కంటే పవిత్ర లోకేష్కు అంతగా నచ్చిన హీరో మరెవరో కాదు, నాగార్జున. చిన్నప్పటి నుంచి పవిత్ర లోకేష్ నాగార్జునని ఎంతగానో ఇష్టపడేదట. తన ఫస్ట్ క్రష్ నాగార్జున అని చెప్పుకొచ్చిన పవిత్ర లోకేష్ నరేష్ ప్రేమించే కంటే ముందే నాగార్జునను చూస్తే నాకు ఎలాంటి ఫీలింగ్ కలిగేవో ప్రకాష్ రాజ్ని చూసినా కూడా అలాంటి ఫీలింగ్స్ కలిగేవంటూ వివరించింది. ప్రకాష్ రాజ్ కూడా తనకు చాలా ఇష్టం అంటూ పవిత్ర లోకేష్ బోల్డ్ కామెంట్స్ చేసింది. ఇక పవిత్ర లోకేష్ మాటలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారడంతో పవిత్ర నిజంగానే పెద్ద కిలాడి. నరేష్ని పక్కన పెట్టి నా ఫస్ట్ క్రష్ నాగార్జున అంటూ ఓపెన్గా ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటి? హీరో కాబట్టి అందరికీ క్రష్ ఉంటుంది, కానీ ప్రకాష్ రాజ్పై కూడా నాకు అలాంటి ఫీలింగ్స్ ఉండేవని చెప్పడంలో అర్థం ఏంటి అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు, నువ్వు నరేష్ను కూడా మధ్యలోనే వదిలేస్తావు, అలాంటి దానివే నువ్వు అంటూ నెటిజన్ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా పవిత్ర నరేష్ కంటే ముందే ఆ ఇద్దరు నటులంటే ఇష్టమని చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.